వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ స్వియా వర్మ. అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా చేయకపోవటానికి కారణం ఏంటో మీకు తెలుసా? మగధీర సినిమా ఇంత పని చేసిందా? దర్శక ధీరుడు రాజమౌళి అల్లు అర్జున్తో ఇప్పటి వరకు సినిమా ఎందుకు చేయలేదు, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. రాజమౌళి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తారు. ఒక్కో మూవీకి 3-4 ఏళ్ళు తీసుకుంటారు. ఆయన నుంచి సినిమాలు రావాలంటే సుమారు 4 ఏళ్ళైనా వెయిట్ చేయాల్సిందే. అయితే తాను చేసే హీరోలు కూడా సెలెక్టివ్గానే ఉంటారు. ఇప్పటి వరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజాలతోనే చేశారు. అలాగే నాని, సునీల్తో ఒక్కో మూవీ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇది ఇలా ఉంటే పెద్ద హీరోల్లో అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా ఎందుకు చేయలేదు? ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ మూవీనే రాలేదు ఎందుకు? యంగ్ హీరోల్లో పెద్ద హీరోలందరితో చేస్తున్న రాజమౌళి అల్లు అర్జున్తో సినిమా చేయకపోవటానికి పెద్ద కారణమే ఉందట. బన్నీ తండ్రి అల్లు అరవింద్. మగధీర మూవీనే దీనికి మెయిన్ కారణమని తెలుస్తుంది. మరి ఆ కథేంటో చూద్దాం. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి మగధీర మూవీ చేసిన విషయం తెలిసిందే. దీనికి అల్లు అరవింద్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ టైంలో అల్లు అరవింద్ రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడారట. చిరంజీవి కొడుకు కాబట్టి ఈ మూవీ బిజినెస్ అయిందని, లేదంటే చాలా కష్టమయ్యేదని, ఈ మూవీకి రాజమౌళి ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టించారని, అప్పులు చేయవలసి వచ్చిందని జక్కన్నని తక్కువ చేసి మాట్లాడారట. దీంతో హట్ అయిన రాజమౌళి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. దీని కారణంగానే అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా చేయలేదనే పుకారు కూడా వచ్చింది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి నిజంగానే అలా చేశాడా అనేది తెలియాలి. అయితే దీన్ని అల్లు అర్జున్ చాలా సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యాడట. అందుకే ఆయన పుష్ప 2తో దాన్ని టార్గెట్ చేసినట్టు చెబుతుంటారు. అంతేకాదు రాజమౌళి సినిమాలను మించిన కలెక్షన్లని ఇతర డైరెక్టర్లతోనే రాబట్టాలని లక్ష్యంతో వెళ్తున్నాడని టాక్. మున్ముందు భారీ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇకపై రాజమౌళి సినిమాలు, అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీ ఉండబోతుందా? బన్నీ ఇదే జోరు కొనసాగిస్తారా అనేది చూడాలి. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆయన అట్లే దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. దీంతో పాటు త్రివిక్రమ్తో కూడా సినిమా ఉంటుంది. ఇది మైథలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.